Welcome to 24 Technologies. Our today's topic is security groups and what type of ports. ప్రీవియస్గా డిస్కస్ చేసాము డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్స్ ఎలా ఉంటాయి EC2 లాంచ్ చేసేటప్పుడు. బట్ ఇప్పుడు కొంచెం డీప్ డైవ్ చేద్దాం. సెక్యూరిటీ గ్రూప్స్లో మెయిన్ మనం ఎక్కడ యూస్ చేస్తాము సెక్యూరిటీ గ్రూప్స్లో ఏముంటాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తే సెక్యూరిటీ గ్రూప్స్లో ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ రూల్స్ అని చెప్పేసి ఉంటాయి. ఆ సెక్యూరిటీ గ్రూప్ను మనము ఎన్ని ప్లేసెస్లో మనం యూస్ చేయొచ్చు అని చెప్పేసి అందరూ ఓన్లీ ఇన్స్టెన్సెస్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఓన్లీ ఇన్స్టెన్స్కి మనం అటాచ్ చేస్తాం ఆ సెక్యూరిటీ గ్రూప్ను అని చెప్పేసి బ్లైండ్గా అనుకుంటారు. నాట్ ఓన్లీ ఇన్ ఇన్స్టెన్సెస్, మనం లోడ్ బ్యాలెన్సర్స్ చేసేటప్పుడు కూడా ఆ సెక్యూరిటీ గ్రూప్స్ అనేది దానికోసం కూడా ఎవరిని అలో చేయాలి, ఎవరిని అలో చేయకూడదు, ఓకే అనేది ఎవరిని అలో చేయాలి, ఎవరిని అలో చేయకూడదు అనేది కూడా ఆ టూ టైప్స్ టూ డిఫరెంట్ వేస్లో కూడా ఉంటాయి. అంటే ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్. నీకు ట్రాఫిక్ ఇక్కడ నుండి బయట నుండి లోపలికి రావాలా అంటే మన డబ్ అనేది మన వెబ్సైట్. అంటే ఎండ్ యూజర్స్ ఇక్కడ నుండి మన డొమైన్ త్రూ సెర్చ్ చేస్తుంటాం. ఎండ్ యూజర్స్ కావచ్చు, ఇంటర్నల్ మన ఎంప్లాయీస్ కావచ్చు, వాటెవర్. ఓకే, ఒకటి ఇన్బౌండ్, ఒకటి అవుట్బౌండ్. ఇక్కడ ఇన్స్టెన్స్ అని చెప్పేసి EC2 అనేది మనం తీసుకుంటే EC2 అనేది నేను తీసుకుంటున్నా. EC2లో అంటే ఎవరు రావాలి లోపలికి, ఎవరిని నేను అలో చేయాలి. ఇక్కడ రెండింటిలో కూడా ట్రాఫిక్, అలో అండ్ డినే, ఈ రెండు కీ రోల్ ప్లే చేస్తాయి. ఎవరిని అలో చేయాలి, ఎవరిని డినే చేయాలి, ఎప్పుడు బయట నుండి లోపలికి వచ్చేటప్పుడు. ఓకే, అండ్ లోపల నుండి బయటికి వెళ్ళేటప్పుడు కూడా అట్ ది సేమ్ టైం ఎవరిని అలో చేయాలి, ఎవరిని డినే చేయాలి. ఓకే, ఎవరిని అలో చేయాలి, ఎవరిని డిలే చేయాలి అని చెప్పేసి అది ఎక్కడ మనకు EC2 నుండి అంటే ఎవరైనా బయటికి కనెక్ట్ అయ్యేటప్పుడు లైక్ SSH చేస్తుంది అనుకుందాం. SSH చేసేటప్పుడు కూడా ఆ పోర్ట్ను నేను ఎనేబుల్ చేశానా లేదా. ఇప్పుడు నేను వెబ్ సర్వర్స్ను యూజ్ చేస్తున్నా, లైక్ ఏవో లాంచ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నా. ఆ టైంలో నాకు హెచ్టిటిపి అనేది పోర్ట్ను నేను ఎనేబుల్ చేశానా లేదా. లైక్ 80,443 SSH అంటే 23, 22 అండ్ RDP వచ్చేసి మనకు 3389 ఈ పోర్ట్. ఇవన్నీ మనము 3359 ఆర్ 89 ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు, సరే గూగుల్లో సెర్చ్ చేసుకోండి. ఓకే, ఈ అలో డినే అనేది ఇన్బౌండ్ రూల్స్లో అండ్ అవుట్బౌండ్ రూల్స్లో కూడా అలో డినే, ఎవరిని అలో చేయాలి, ఎవరిని డినే చేయాలి అనేది మనము మెయిన్గా చూస్తాం. ఇక్కడ సర్టైన్గా మనము కొన్ని మనకు యాక్చువల్గా దీని రేంజ్ ఎంత మనం డిస్కస్ చేసినప్పుడు ప్రీవియస్గా పోర్ట్ రేంజ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. పోర్ట్ రేంజ్ వచ్చేసి ఇది అంతా 0 to 65,535. ఓకే, ఇది పోర్ట్ రేంజ్. ఒకసారి ఎగ్జాక్ట్ ఫిగర్ కోసం గూగుల్లో సెర్చ్ చేసుకోండి. 0 to 65,535 పోర్ట్ రేంజ్. అంటే ప్రతి ఒక్కదానికి సంబంధించినది ఒక పోర్ట్ ఉంది. లైక్ TCP కోసం FTP, UDP అండ్ HTTP అండ్ HTTPS అండ్ SSH అండ్ ఇంకా ఏమున్నాయి RDP. ఓకే, వీటికి డెడికేటెడ్ పోర్ట్స్ ఉన్నాయి. కొన్నింటికి డెడికేటెడ్ పోర్ట్స్ ఉన్నాయి. ఇవి క్లాసిక్ పోర్ట్స్ అని చెప్పేసి మనం కాల్ చేస్తాం. అండ్ ఇంకా దే ఆర్ లాట్ ఆఫ్ సర్వీసెస్, దే ఆర్ లాట్ ఆఫ్ పోర్ట్స్ ఇన్ ద మార్కెట్. ప్రతి ఒక్క దానికి సంబంధించినది డెడికేటెడ్ ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది. అవన్నీ మీరు ఎక్కడ సెర్చ్ చేసుకోవాలి అంటే గూగుల్లో సెర్చ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇంత హ్యూజ్ నెంబర్ ప్రతి ఒక్క దానికి ఏవి అని గుర్తుకు పెట్టుకోవడం మనకు కష్టం కాబట్టి. బట్ ఇవి కొన్ని ఏవైతే ఉన్నాయో లైక్ 22, 23 అండ్ 58, 80 అండ్ 443, 3389 ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి కొన్ని పోర్ట్స్ మనం గుర్తుకు పెట్టుకుంటే సరిపోతుంది. అన్ని మనం గుర్తుకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీటిలో కూడా నీకు సెక్యూరిటీ గ్రూప్స్లో సెక్యూరిటీ అండ్ నెట్వర్క్ అని చెప్పేసి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్లో EC2 మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీకు ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకొని ఆ రూల్స్లో ఎవరెవరికి ఏవేవి ఇస్తున్నారు అని చెప్పేసి కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిని అలో చేయాలా, డినే చేయాలా అని చెప్పేసి ఆ రూల్లో నువ్వు యాడ్ చేస్తావు. ఇన్ కేస్ నాకు ఫ్యూచర్లో ఆ రూల్ అవసరం లేదు, డిలీట్ చేయాలనుకుంటే ఆ ఇన్బౌండ్ రూల్స్ కానీ అవుట్బౌండ్ రూల్స్ కానీ అక్కడికి వెళ్ళేసి నువ్వు ఆ రూల్ను డిలీట్ చేస్తాం. ఓకే, ఈ రకంగా మనము సెక్యూరిటీ గ్రూప్ను
కంట్రోల్ చేయడానికి. సెక్యూరిటీ గ్రూప్‌లో ఎంటర్ చేసినామంటే దానికి అటాచ్ అయిన ఏదైతే రిసోర్స్, ఏదైతే సర్వీస్ అటాచ్ అయ్యి ఉందో లైక్ EC2 గాని, లేదు అంటే టార్గెట్ గ్రూప్స్‌లో మనం లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ లోడ్ బ్యాలెన్సర్స్‌లో నువ్వు సెక్యూరిటీ గ్రూప్‌ను అసైన్ చేసేటప్పుడు అక్కడ నుండైనా గాని ఈ ట్రాఫిక్‌ని కంట్రోల్ చేయడానికి స్కోప్ ఉంది. అది వాటెవర్ ఇన్‌బౌండ్ కావచ్చు, అవుట్‌బౌండ్ కావచ్చు. అండ్ ఇంకా సెక్యూరిటీ గ్రూప్స్‌లో ఇదే కాకుండా మనకు ఇంకొకటి కూడా ఉంటుంది NACL. ఇదేది ట్రాఫిక్ అనేది లోపలికి వచ్చినప్పుడు. ఈ NACL ఏం చేస్తదంటే నకెల్ నీకు బయటనే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, యాక్సెస్ కంట్రోల్ NACL నీకేం చేస్తది నకెల్ నీకు బయటనే ఆ ట్రాఫిక్‌ని కంట్రోల్ చేస్తుంది. ఎప్పటికైనా ఒకటి గుర్తుకు పెట్టుకోవాల్సింది ఏదంటే ప్రియారిటీ నంబర్ ఎంత లీస్ట్ ఉంటే, ప్రియారిటీ నంబర్ ఎంత లీస్ట్ ఉంటే ఓకే. దానికి ప్రిఫరెన్స్ అనేది అంత హై ఉంటది. ప్రియారిటీ నంబర్ మీరు ఎంత లీస్ట్ ఉంటే దానికి ప్రిఫరెన్స్ అనేది అంత హై ఉంటది. అదొకటి గుర్తుకు పెట్టుకోండి. మనము నెక్స్ట్ సెషన్‌లో ఒక EC2 ఇన్స్టెన్స్‌లో ఫస్ట్ ఏది ఒక సెక్యూరిటీ గ్రూప్ ఎస్‌జీ. ఒకటి ఎస్‌జీని క్రియేట్ చేసి డిఫాల్ట్‌ది కాకుండా ఒక ఎస్‌జీని క్రియేట్ చేద్దాం. దాన్ని బేస్ చేసుకొని ఒక EC2ను అంటే ఒక VMను లాంచ్ చేస్తాం. ఒక వర్చువల్ మిషన్ లాంచ్ చేసి మనము SSH చేద్దాం. SSH కనెక్ట్ అయిదాం. ఓకే. కనెక్ట్. కనెక్ట్ అయిన తర్వాత మనకు దాంట్లో ఏవేవి ఉన్నాయి, ఏ రకంగా కనెక్ట్ అవుతున్నాము, మనము ఏ సెక్యూరిటీ గ్రూప్‌లో నేను ఏది రూల్‌ని యాడ్ చేస్తే నాకు కనెక్ట్ కావడానికి పర్మిషన్స్ ఇచ్చింది. అవన్నీ మనము చెక్ చేద్దాం నెక్స్ట్ సబ్జెక్ట్‌లో, నెక్స్ట్ సెషన్‌లో. ఓకే. రైట్ అమ్మా. థాంక్ యూ.